ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పదో, చెప్పు బావా. ఇందాక నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు? ఇంట్లో ఎవరున్నారు బావా? అందరం బయటే కదా ఉన్నాం. మావయ్య, శివరాం మావయ్య ఇంట్లోనే ఉన్నట్టున్నారు కదా? ఆయన బయటికి రాలేదు కదా? శివరాం పెద్దనాన్న అసలు ఊళ్ళోనే లేడు బావా. ఇంకా ఇంట్లో ఎలా ఉంటాడు, బయటికి ఎలా వస్తాడు? మావయ్య ఊర్లో లేడా? అవును బావా, ఫ్యాక్టరీ పని మీద హైదరాబాద్కి వెళ్లారు కదా. శివరాం మావయ్య హైదరాబాద్కి వెళ్ళాడా? ఇంట్లో మనుషులందరూ బయటే ఉన్నారు. మరప్పుడు నాకు కనిపించిన షాడో ఎవరు? బావా, పదు. ఏంటి చెప్పు బావా. పదు, పోనీ ఇంటికి మధ్య ఎవరైనా గెస్ట్ వచ్చారా? లేదు బావా. బావా, గెస్ట్ అంటే గుర్తొచ్చింది. చెప్పు. పెద్దమ్మ గెస్ట్ హౌస్ లో ఎవరో గెస్ట్ ఉన్నారని సెపరేట్ గా 3 పూటల స్పెషల్ క్యారేజ్ కట్టించేది. స్పెషల్ క్యారేజా? అవును బావా. ముందు రోజుల్లో కట్టిన క్యారేజ్ కట్టినట్టుగానే వెళ్లి మళ్ళీ అలాగే వెనక్కి తిరిగొచ్చేది. ఆ తర్వాత ఆ క్యారేజ్ ఖాళీ అయి కడక్కుండా వచ్చేది. ఆ క్యారేజ్ గెస్ట్ హౌస్ కి ఇప్పుడు కూడా వెళ్తుందా? కడుతున్నాను బావా. ఓకే. ఇన్ని రోజులు ఆ గెస్ట్ గురించి నీ దగ్గర టాపిక్ ఏం రాలేదా? అస్సలు తీసుకురాలేదు బావా. క్యారేజ్ కట్టి పంపడం, వచ్చాక కడిగి పెట్టడం తప్ప నాకింకేమీ తెలీదు. విచిత్రంగా ఉందే. ఈ క్యారేజ్ గెస్ట్ ఎవరై ఉండొచ్చు? ఈ క్యారేజ్ వెనకాల అత్త ఏదో కథ నడిపిస్తుంది. ఈ మిస్టరీ ఛేదిస్తే వినయ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు కదా. అది తెలుసుకోవడం కోసమైనా ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బావా, పదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే బావా. ఆహా, అబ్బా, ఈ ప్రొడక్షన్ సాంబారు భలే ఉంటది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ అమృతం. మాయా, నాకేదో చావు డప్పులా వినిపిస్తుందండి మాయా. అది చావు డప్పు కాదురా, మైదానం. దండోరా చప్పుడు. దండోరానా? బావుగారు, బయటేందేదో దండోరా వేస్తుండారు. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థమైంది. రేయ్, నాకే అర్థం కానిది నీకేం అర్థమైందిరా సొంఠ? ఆ వెంకీకాడు విశ్వరూప దర్శనమిచ్చి సినిమా చూపిస్తానని చెప్పి వెళ్ళాడుగా. ఆ దండోరా నుంచి వచ్చే దడ వాడు పుట్టించిందే అని నాకర్థమైపోయింది మాయ్యా. పద మమ్మీ వెళ్దాం. ఆగండి, నేను కూడా వస్తున్నా. ఇందు మూలంగా యావన మంది ప్రజానికానికి తెలియజేయటం ఏమనగా, శ్రీ దేవరపాటి భార్గవ నాయుడు కుమారుడు దేవరపాటి వెంకటేష్ నాయుడు గారు శ్రీమతి ఆళ్లపాటి అఖిలాండేశ్వరి గారి మీద పంచాయతీలో ఫిర్యాదు చేయడం జరిగింది. కావున మీరందరూ పంచాయతీ కట్ట దగ్గరికి రావాల్సిందో.
చెప్పాను కదా మాయ్యా, చూడు ఇది ఆడిపని. అఖిలమ్మా, వాడు నీ మీద పంచాయతీలో ఫిర్యాదు చేయడం ఏంటమ్మా? ఇంటికొచ్చి నా కూతుర్ని తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తే ఆడి పప్పులు ఉడకనీలేదు కదా బావగారు. హ్మ్, చేసేదేం లేక నా మీద ఫిర్యాదు చేసినట్టుండాడు. హా? అంటే మ్యాగీని వాడితో తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశాడా? అంటే పంచాయతీ వాడి వైపు ఉండి మ్యాగీని ఆడి ఇంటికి తీసుకెళ్ళమని చెప్తే ఎవరు ఎన్ని చెప్పినా ఎవడు ఏం చేసినా ఇటు పొద్దు అటు పొడిచినా నా మ్యాగీని వాడింటికి పంపనుగాక పంపను. వాడేం చేస్తాడో నేను చూస్తా. అది 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 ఆ హే అదిరా, అది సంగతి. అత్త నువ్వు తగ్గబాకత్త, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా. రండి ఎవరు వస్తారో చూద్దాం. హే అయిపోయావురా, చేసేస్తా, మామూలుగా ఉండదు. అమ్మీ, ఇన్నేండ్లలో ఊళ్ళో వాళ్ళని నేను పంచాయతీకి పిలిపించినాదే కాని నన్నిట్టా పంచాయతీకి పిలిపించే ధైర్యం చేసినోళ్ళు ఎవరూ లేరమ్మీ. అంతటి నా రికార్డుని ఆ వెంకిగాడు బ్యాట్ చేసేసినాడు. మమ్మీ వాడిని ఊరికే వదలకూడదు మమ్మీ. ఈ రోజు నుండి వాడికి పార్ట్ టైం స్టార్ట్ అయ్యేలా చూడాలి. ఈ పంచాయతీలో ఊరందరి ముందు వాడు మన చేతిలో ఓడిపోయి వెళ్ళాలి. అప్పుడే మనం వాడికి రోజుకో సినిమా చూపించొచ్చు. అవునమ్మీ, ఇప్పుడు అదే చేస్తాగా. పా. నమస్కారం. హలో, అంతొద్దు. కూర్చోండి కూర్చోండి.